ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు చేస్తున్న దాడుల్ని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఖండించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ సంస్కృతిని మానుకోవాలని, లేకపోతే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్వేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామన్నారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వం ఉరవకొండ ప్రజలకు మంచి చేయాలని, నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడాలని కోరారు. మేము గతంలో మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఎవరిపైన కూడా దాడులు చేయడం కానీ, బెదిరింపులకు పాల్పడడం కానీ, ప్రతిపక్ష పార్టీల పట్ల అగౌరవపరిచే రీతిలో ప్రవర్తించడం కానీ ఎక్కడ కూడా జరగలేదు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉరవకొండలో భయభ్రాంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని మా ఆప్షన్ మెంబరు పామిడి సలీం ఇంటి మీద రాళ్ళు రుబ్బినారు. అదేవిధంగా మా సింగిల్ విండో అధ్యక్షుడు షేక్ షా వలి వారి ఇంటి మీద బెదిరింపులకు పాల్పడినారు. ఈ హెచ్చరికలు ఇవన్నీ కూడా మాకేం కొత్త కాదు. ఇవన్నీ కూడా ఇప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి.